ఇంటర్వ్యూ ఎందుకంటే మీరే గోవా ట్రిప్ లేకుండా చేశారు కాబట్టి. అవును, ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత ఈ మ్యాడ్ 2 తీసేటప్పుడు మీకు అది ప్రెషర్గా అనిపించిందా, ప్లెజర్గా అనిపించిందా? ప్లెజర్ వీళ్ళకి కొంచెం బాగా అలవాటు అయిపోయింది. ఈ ప్రాసెస్ లో వీళ్ళు కూడా ఫ్రెండ్స్ అయిపోయేసరికి అది కొంచెం ఈజీ అయిపోయింది ప్రాసెస్. అదేంటి, సేమ్ ఏజ్ గ్రూప్ కాకుండా కూడా మీరు ఫ్రెండ్షిప్స్ చేస్తూ ఉన్నారా? నాతో కదక్క, వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళ ముగ్గురులో వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయారు. సో కొంచెం ఈజీగా వచ్చేసింది. సీన్స్ కూడా చాలా ఫాస్ట్ గా వచ్చేసాయి అక్క. సో అందుకనేసి అట్లా. అంటే సీన్స్ మీరు అందరూ కలిసి కూర్చొని డిస్కస్ చేసుకుని ఫామ్ చేసేసుకునే వాళ్ళ, లేకపోతే మీరే రాసుకున్నారా? ఫస్ట్ నేను వేసేస్తానక్క మొత్తం అంతా. ఆ వర్షన్ అయిపోయిన తర్వాత అందరికి చెప్తే ఒక్కొక్కరు ఇన్పుట్స్ అలా తీసుకుని ఇంప్రవైజ్ చేసుకుంటారు. ఇంప్రవైజ్ చేసి ఇలా ఇంప్రవైజ్ చేసి రామ్ ఒక 10 పంచులు చెప్తే ఆ 10లో ఒక 11 క్యాన్సిల్ అయిపోతాయి. 10 లోపల 11 అదొక్కటి రామ్ దొక్కటి ఆపేసి మిగతా అందరూ ఇన్పుట్స్ తీసుకుని దాన్ని కొంచెం సైడ్ తీసేది ఆ ప్రాసెస్. ఇలా ఇన్పుట్స్ ఇచ్చినందుకు మీకు సెపరేట్ రెమ్యూనరేషన్స్ ఏమైనా ప్రొడ్యూసర్ గారు? అలా ఏం లేవండి, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది వర్క్. ఓకే, హారిక గారు చాలా సాఫ్ట్ స్పోకెన్ ప్రొడ్యూసర్ అనుకుంటాను. యా, ఇప్పుడు సూర్యదేవర నాగవంశీ గారు పట్టిందల్లా బంగారమే. ఆయన చేస్తూ వస్తున్నటువంటి సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ పందాలో నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ బాధ్యతలన్నీ మీకు అప్పచెప్పారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇట్స్ ఎ కొలాబరేటివ్ ఎఫర్ట్ కాబట్టి అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ మూవీకి నాకు కొంచెం ఎక్కువ ఉంది. సో వీ థింక్ వీ డిడ్ అ గ్రేట్ జాబ్. ఓకే, అండ్ వీ షూర్ విల్ డెలివర్ అ గ్రేట్ ప్రోడక్ట్. ఓకే, అంటే ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ ఇదే టైంకి టిల్లు స్క్వేర్ వచ్చింది కదా, అండ్ అది సూపర్ సక్సెస్ అయింది. ఆ సక్సెస్ పరంపరని ఈ సినిమా మ్యాచ్ చేస్తుంది అంటారా? ఓకే, అంటే అది కూడా ఎంటర్టైన్మెంట్ అందించింది, ఇది కూడా ఎంటర్టైన్మెంట్ అందించింది. మ్యాడ్ కి మ్యాడ్ 2 కి వాట్ డూ యూ థింక్ ఇస్ ద డిఫరెన్స్? వి అప్స్కేల్డ్ అ లిటిల్. కమ్ ఆన్, సూపర్. a lot. అప్స్కేల్డ్ అ లిటిల్ అని చెప్పి హీరోయిన్స్ లేరేంటి సినిమాలో? హీరోయిన్స్ మాత్రం లేదు, కాకపోతే స్పెషల్ అపియరెన్సెస్. అదే వంశీ అన్న మన స్టేజ్ మీద చెప్పినట్టు 20 minutes మీరు ఈ సినిమా చూసిన తర్వాత హీరోయిన్స్ లేరు అని అనిపిస్తుంది, ఆ లోటు కనబడుతుంది అంటే దెన్ విల్ సే సారీ పబ్లిక్లీ. బట్ అసలు ఆ ఫీలింగ్ రాదు. ఇది ఈ సినిమా పర్టికులర్గా వీళ్ళ ముగ్గురు కలిసి పాప లడ్డుగాడిని ఎంత టార్చర్ చేశారు అనే సినిమాలోకి వెళ్ళింది అక్క. సో వీళ్ళ లవ్ స్టోరీస్ వీళ్ళకి ఉన్నాయి, అంటే హీరోయిన్స్ ఉన్నారు, ఈ సినిమాలో లేరు అంతే. సో అట్లా ఈ సినిమాలో లేరు, ఈ సినిమాలో లేరు. అంటే మాయాబజార్ అంటే మ్యాడ్ 3కి రావచ్చు మళ్ళీ అలాగా. సో మ్యాడ్ 2 అయిపోయిన తర్వాత మ్యాడ్ 3 ప్రిపరేషన్స్ మొదలైపోయాయి అన్నమాట. ఒకటేదో స్టార్ట్ చేద్దాం. ఈసారి ప్యారిస్ ప్లాన్ చేయండి, అప్పుడు ఇంటర్వ్యూ కూడా మనం అక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు ఈసారి చేసినట్టే నెక్స్ట్ టైం కూడా అక్కడే ఇక్కడే, అంటే ప్యారిస్ అని చెప్పి ఇక్కడే. బాగుందండి. నితిన్, పెట్రోలా డీజిలా ఏది కొట్టించమంటారు? ఏ తక్కువ అవుతుందండి. ఏది తక్కువ?